ఆస్తి పన్ను ట్రేడ్ లైసెన్సులను ఆన్లైన్లో చెల్లించిన వారికి బంపర్ ఆఫర్లను డిప్యూటీ మేయర్ బాబా వసీయుద్దీన్ డ్రా తీసి ప్రకటించారు. డిసెంబర్ 19 నుంచి 26 వరకు ఆన్లైన్లో ఆస్తి పన్ను చెల్లించిన కూకట్పల్లికి చెందిన శ్రీరాములకు మొదటి బహుమతిగా 50,000 రూపాయలు లభించాయి. అదేవిధంగా డిసెంబర్ 26 నుంచి 31 వరకు చెల్లించిన వారిలో ఖైరతాబాద్ సర్కిల్ కు చెందిన వివేక్ శ్రీనివాస్ కు మొదటి బహుమతిగా 50,000 ప్రకటించారు. లేదండి, నేను ఆఫీస్ నుంచి వస్తాను. ఎవరు మాట్లాడుతున్నారా? నేను హైదరాబాద్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మాట్లాడుతున్నామ్మా. చెప్పండి. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేశారు కదా ఆన్లైన్ లో 1,670 రూపాయలు. 1,670 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ ఆన్లైన్ లో పే చేశారు కదా. ఆ పే చేయటంలో మేము ఆన్లైన్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకు ప్రైజెస్ ఇస్తున్నామమ్మా. అయితే లక్కీ డ్రా పెట్టాము. దాంట్లో మీకు 2,500 రూపాయలు లక్కీ డ్రాలు వచ్చాయమ్మా. సార్ వచ్చి కలెక్ట్ చేసుకోవాలా మీరా? సార్ వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. మోహన్ రెడ్డి గారు పంపించండి. మీకు మీ కుటుంబ సభ్యులందరూ సమస్య శుభాకాంక్షలమ్మా. ఓకే, ఇంకోటి ఇట్లనే ఆన్లైన్ అలవాటు చేసుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ. ఆన్లైన్ గా ప్రతి ఒక్క రోజువారీ జిందగీని మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ లోనే చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అలవాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా జిహెచ్ఎంసీ కూడా ఆన్లైన్ లో ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఆన్లైన్ లో హైదరాబాద్లకు ఉన్న ప్రజలకు అలవాటు చేద్దామని భాగంగా ట్రేడ్ లైసెన్స్ కానీ అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ కానీ మొదలుపెట్టాం. అయితే దాంట్లో భాగంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండడం కోసం దాంట్లో ఏదైతే పేమెంట్ చేశారో వాళ్ళని కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం వాళ్ళకి కొంతమంది సెలెక్ట్ చేసుకొని గిఫ్ట్ చేయడం వల్ల వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుంటే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి చేయడంలో భాగంగా చేసుకుంటే దాంట్లో అద్భుతమైన ప్రజాస్పందన వస్తుంది. ప్రజలు కూడా ఆన్లైన్ లో పేమెంట్ చేయడానికి ప్రతి ఒక్క హైదరాబాద్ కూడా ముందుకు వస్తున్నారు. చాలా వరకు కూడా డిమాండేషన్ అని చెప్పి చూసుకుంటే ఆన్లైన్ లో పేమెంట్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, హైదరాబాద్ అందరూ కూడా ఆన్లైన్ పేమెంట్ చేయడం అలవాటు నేర్చుకునే అర్థమవుతున్నది. కాబట్టి ఇదే విధంగా అందరూ కూడా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి మొదలైతే రోజువారీ జిందగీ కూడా ఆన్లైన్ పేమెంట్ చేసే అలవాటును చేసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కాకుండా రోజువారీ జిందగీ కూడా ఆన్లైన్ పేమెంట్ అలవాటు చేసుకునే విధంగా జిహెచ్ఎం